రిక్వెస్ట్ చేస్తున్నాను. జై వాసవి. వాసవి మాతాకు, వాసవి మాతాకు, వాసవి మాతాకు. జై గోమాత, జై గోమాత, జై గోమాత. వేదికను నిర్మించిన గురుగారు వీర జనానంద స్వామి గారు, అలాగే సభాధ్యక్షులు ఈలూరు లక్ష్మణ్ గుప్తా గారు, చిన్న రామ సత్యనారాయణ గుప్తా గారు, పెనుగొండ సుబ్బారాయుడు గుప్తా గారు, రమణనాథ్ గుప్తా గారు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు గుప్తా గారు, శబరి వరప్రసాద్ గుప్తా గారు, నాగరాజేష్ గుప్తా గారు, రజనీ గుప్తా గారు, వెంకట సతీష్ కుమార్ గుప్తా గారు, రామ్మోహన్ గుప్తా గారు, రామ్ మహేష్, ఈరోజు మన ప్రెసిడెంట్ గారు గుప్తా గారు, రామ్ మహేష్ గుప్తా గారు. సో వేదికను అలంకరించిన మిగతా గుప్తాస్ అందరికీ, ఇక్కడ విచ్చేసిన గుప్తా సోదరులందరికీ నమస్కారం అండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, సోమిశెట్టి వెంకటేశ్వర అందరూ చాలా బాగా మాట్లాడారు. క్లుప్తంగా, క్లారిటీగా, సబ్జెక్ట్ వేరే ఎక్కడా పోకుండా క్లారిటీగా యూనిటీ నుంచి యూనిటీ. What will happen? Respect automatically will get. దాని భాగంగా సోమిశెట్టి వెంకటేశ్వర గారు చెప్పిన దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యూనిటీ ఉండాలా. మన సబ్జెక్ట్స్ ఏమన్నా ఇష్యూస్ ఉంటే కలిసికట్టుగా మనం పోరాడాలా, అప్పుడే ఎవరైనా విలువ ఇస్తారు. దాని భాగంలో కొన్ని నెలల ముందు వైశాస్ది పెద్ద ఈవెంట్ జరిగింది హైదరాబాద్లో. అక్కడ జరిగినప్పుడు అక్కడ చాలామంది వచ్చారు, దాదాపు 15,000 మంది ఆర్యవైశ్య సోదరులను రావడం జరిగింది. అక్కడ నేను అడిగా, మనం అందరూ కూడా డిఫరెంట్ నేమ్స్ పెట్టుకుంటున్నాం. ఈరోజు కూడా చాలామంది వైశ్యాస్ పేర్లు చెప్పారు, కొంతమంది శెట్టీస్ అన్నారు, కొంతమంది శ్రేష్ఠి అన్నారు, ఇంకా ఇట్లాంటివన్నీ. సో వీఆర్ డివైడింగ్ అవర్ బై హ్యావింగ్ డిఫరెంట్ ట్యాగ్లైన్స్. సో ఆ రోజు నేను అడిగినప్పుడు అందరికీ ఒకటే, ఏ పేరు పెట్టుకుంటే బాగుంటుంది, గుప్తా పెట్టుకుంటే మీ స్పందన ఎట్లుంటుంది, లేదు శెట్టి గారు పెట్టుకుంటే మీ స్పందన ఎట్లుంటుందంటే, ప్రజల తీర్పు వైశ్య సోదరుల తీర్పు ఏమన్నారంటే గుప్తా పెట్టుకుంటామని చెప్పారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇస్ మన పేరు పక్కన లెట్ us get back our ఐడెంటిటీ. ఎందుకు చెప్తున్నా అంటే, కులం కానోళ్ళు పవర్ఫుల్ పేర్లతో ఉండేది రెడ్డి గారు అనేది రెడ్డి ట్యాగ్ అని పెట్టుకుంటారు. వాళ్ళు రెడ్లు కాకపోయినా, ఎందుకంటే ఆ పవర్లో ఉంటుంది ఆ పేరు. సో మనము మన పేరు తర్వాత గుప్తా పెట్టుకొని మేబీ ఓవర్ పీరియడ్ వేరే కులాలు కూడా గుప్తా పెట్టుకోనికి అవకాశం రావచ్చేమో, మనం చేసే తీరు బట్టి, మన స్టడీ ఫంక్షనింగ్ బట్టి. సో దట్ ఈస్ ద రిక్వెస్ట్ అనేది. సో డిఫరెంట్ నేమ్స్ అవుతాయి. అందుకనే ఈరోజు నామకరణం కొంతమంది పేరు, పెద్దల పేరు చెప్తున్నా గుప్తా, సోమిశెట్టి అంకుల్ పేరు కూడా ఇప్పటి నుంచి సోమిశెట్టి గుప్తా అంకుల్. సో ప్రతి ఒక్కరు పెట్టుకోవడం అనేది ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఏముంది పేరులో అంటే, దేర్ ఈస్ అ డిఫరెన్స్. వై అదర్ కమ్యూనిటీ వాళ్ళు రెడ్డిస్కి వేరే కాకపోయినా, కులం కాకపోయినా రెడ్డి అని పెట్టుకుంటారు అనేది ఆలోచన చేయండి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ. ఎందుకంటే మనం యూనిటీగా ఉంటేనే రెస్పెక్ట్. వెన్ యూ హ్యావ్ రెస్పెక్ట్, థింగ్స్ విల్ ఆటోమేటిక్లీ బీ డన్. ఎందుకంటే యూనిటీ లేకపోతే రెస్పెక్ట్ రాదు, విలువ ఇయ్యరు, పనులు రావు. ఇది వాస్తవం. మనకి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో మొన్న జరిగిన ఎలక్షన్స్లో దాదాపు నాకు తెలిసి వైశ్యాస్ అందరూ 90 నుంచి 95% సపోర్ట్ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక ఎన్డీఏ ప్రభుత్వం.
దాని లెక్క రెస్పెక్ట్ ఇచ్చారండి. నిజంగా కానీ ఫలితంలో సార్ ఆలోచించారు చంద్రబాబు గారు. ఒక మినిస్టర్ వచ్చేదే కాకుండా దాంట్లో ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో విచ్ ఈస్ లైక్ ఏ బేబీ ఫర్ చంద్రబాబు గారు. ఆయనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్, కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ అనేది దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్. ఆయనకు చాలా ఇష్టమైన పోర్ట్ఫోలియో అది మన ఆర్యవైశ్యాస్కి ఇచ్చారు. అది మనం చేసాం కాబట్టి, మనకు రిజల్ట్స్ ఇచ్చాం కాబట్టి, మనం సపోర్ట్ చేసాం కాబట్టి ఈరోజు మాకు ఆ వాల్యూ ఇచ్చారు. సో నేను చెప్పేది ఏమంటే అగైన్ అండ్ టెల్లింగ్ యూ, దట్ ఈస్ అగైన్ ద యూనిటీ. మనం యూనిటీలో ఉండి ఏదైనా ఉంటేనే సాధించగలుగుతామండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే కాకుండా ఏదైతే ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చారో మన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అవన్నీ కూడా 27 జరిగిందండి. దాంట్లో భాగంగా మేము చెప్తే అమ్మవారి వాసుని తెలుగుండ పేరు పెట్టడం అమ్మ అక్కడ, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన అమ్మవారిది అక్కడే కాబట్టి పేరు డిసిషన్ తీసుకోవడంలో కానీ, లేకపోతే అమ్మవారికి ఆత్మార్పణ డే అఫీషియల్గా డిక్లేర్ చేయడంలో దాంట్లో కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు గారు మనకి రెస్పెక్ట్ ఇచ్చారు. మనకి ఆయనకి అర్థమైంది మనకు వైశాస్ అంతా ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఈస్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. ఎందుకంటున్నానంటే పక్కన తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో ఎక్కడ ఉందా మినిస్టర్ ఇచ్చారా, ఎవరికైనా కొన్ని మినిస్టర్ ఇచ్చారు పక్కన పెట్టండి, అసలు ఏమీ లేదు. సో when there is someone who is respecting our community, we have to equally support that kind of party forever. అది మీరు గుర్తుపెట్టుకుంటే రేపు పొద్దున కూడా మనకు మంచి మంచి పదవులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, పనులు చేయించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఏదైనా నేను రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా దాంట్లో ఏమన్నా ఇంపార్టెంట్ సబ్జెక్టు క్లారిటీ అనిపించి సార్ కనిపిస్తే ఇమీడియట్గా డెసిషన్ తీసుకుంటారు. సో దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా ఏమన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా అందరూ కలిసికట్టుగా ఒక దానిపైన తాటిపైకి వచ్చి ఏదైనా చేస్తారనుకో అంతమంది పైన రివర్స్ అయ్యే పాసిబిలిటీ ఉండదు. ఏదో ఇద్దరు ముగ్గురు అయినారనుకోండి మనం టార్గెట్ చేసేది మొత్తం 1,00,000 మంది ఉండేలా, కోట్లలో ఉండే వాళ్ళ మీద రివర్స్ అయ్యారనుకోండి ఒక సబ్జెక్ట్కి ఏమని చేస్తే ఎవరైనా చేయగలుగుతారు, అంతమంది ఏం చేయలేరు కదా ఎవరైనా. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ స్టైల్. అండి ఈరోజు కూడా నేను ప్రెసిడెంట్ గారు చెప్తున్నా, ఆర్ మన సభదానికి కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏమంటే పక్కన కర్ణాటకలో ఆర్యవైశ్య మహాసభ ఉందండి. దాదాపు సంవత్సరానికి 4 నుంచి 5 కోట్లు ఖర్చు పెడతారు. 4 to 5 crores from that మహాసభ. How they are able to do, how they are running, God only knows. We have to learn from them. మనం తెలుసుకోవాలా ఏ రకంగా ఇంప్రూవ్ కావాలి, వాళ్ళకన్నా బాగా కావాలా, బెటర్గా కావాలని చెప్తుంది. ఎందుకంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆర్యవైశ్యాస్ ఎక్కువ ఉండేది ఇక్కడే కాబట్టి అది కూడా పెద్దలకి లక్ష్మీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తెలుసుకోండి హౌ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. ఈరోజు కూడా పదవులు తీసుకునే వాళ్ళు పదవి తీసుకున్న తర్వాత దానికి న్యాయం చేయడం అనేది చాలా ముఖ్యమండి. ఏదో ఈరోజు పదవులు తీసుకున్నాం, ఈరోజు ప్రమాణ స్వీకారం అయిపోయింది, పని అయిపోయింది, ఫోటోలు తీసుకున్నారు, నాకు సల్లా పట్టారు, పూలగట్టేశారు అనేది కాదు. మీ రోల్ ఏంటి, మీరు ఏం చేయాలా, మీకు ఇచ్చిన టైంలో 2 years యూ హ్యావ్ టు బీ సక్సెస్ఫుల్. అండ్ వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలా మీరు చేశారు, మీ టైంలో ఈ పని చేశారని తెలుసుకునేలాగా మీరు పని చేయాలంటారు. మీ శక్తికి మించి పని చేయాలి. దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు గెట్ పాజిటివ్ రిజల్ట్స్. నేను అదే చెప్పేది, ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది పదవులు చూసుకోవడము, పెట్టుకోవడము, ఆ రోజు అయిపోయింది అనేది కాకుండా మనం ఏమేమి చేయాలా, ఏమేమి కార్యక్రమాలు చేయాలా, సేవ చేసే కార్యక్రమాలు ఏమేమి చేయగలుగుతాము అనేది మైండ్లో పెట్టుకొని వర్కౌట్ చేసే దానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఇంకొకటి సబ్జెక్ట్ ఏమంటే ప్రెసిడెంట్ గారు ఏదో చెప్తుంది కూర్చున్నప్పుడు హౌస్ విషయం, భూమ్స్ విషయంలో ఏదో చెప్పారని. నేను అదే అందరూ కలిసికట్టుగా పోయి రిప్రజెంటేషన్ ఇవ్వండి, లేదంటే ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వండి. అందరూ కలిసికట్టుగా పోయి కలెక్టర్ గారిని కలిసండి. ఎందుకంటే దెన్ దెర్ విల్ బి అన్ ఇంపాక్ట్. అదే ఎమ్మెల్యే ఇక్కడ ఉండే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, ఏదైనా ఇల్లీగల్గా జరిగేది ఏమైనా ఉన్నాయంటే
స్లాటర్ విషయంలో యూ షుడ్ గో అండ్ రిప్రజెంట్ ప్రాపర్లీ, దెన్ థింగ్స్ విల్ సెటిల్ డౌన్. ఎందుకంటే నేను చూశాను ఊరికి ఎక్కడ పడితే అక్కడ స్లాటర్ చేస్తున్నారంటే ఎప్పుడైతే రివర్స్ సైడ్ అది ఉందనుకోండి వాళ్ళు కూడా ముస్లిమ్స్ కూడా అర్థం చేసుకొని లేదు వాళ్ళు నిర్వహిస్తున్నారని చెప్పి కర్నూలులో ముస్లిం పెద్దలు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. హౌస్ వాటర్ చేయడానికి ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ సబ్జెక్ట్ లేదు. సో నేను అనేది ఎనీ సబ్జెక్ట్ యూనిటీగా పని చేసి ముందుకు తీసుకోకపోతే మనం అది సాధించగలుగుతాం అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మన మహానాడుకి ఒక వైభవం ఉండేది 90s లో. ఐ థింక్ 2000 వరకు కూడా రోషే గారు ఫాదర్ అందరూ ఇనీషియల్గా ఐ థింక్ స్టార్టింగ్లో ఏమంటే మనకి సెలక్షన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కూడా మహాసభ నుంచి ఎవరైనా పేర్లు ఇస్తే సెలెక్ట్ చేసేవాళ్ళు, పార్టీ సెలెక్ట్ చేసేది. వీళ్ళు ఇక్కడి నుంచి మహాసభ నుంచి ఇచ్చారు, దాని యొక్క మధ్యలో కొద్దిగా ఒకే డివిజన్ కావడము, కొద్దిగా సరైన లీడర్షిప్ లేకపోవడము, మధ్యలో కొద్దిగా ఇదైంది. మళ్ళీ మన ఇందూరు లక్ష్మయ్య గారు చేతిలో పెట్టుకున్నారు కాబట్టి మంచిగా డెవలప్ చేస్తూ మా సభకి మంచి వాల్యూస్ ఏ రకంగా 90sలో ఉందో ఆ వాల్యూస్ కావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ ఫైనలీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ మన కొత్త టీం ఈరోజు ఏర్పడిన డిస్ట్రిక్ట్ ఆర్యవైశ్య సంబంధించిన కడపకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ప్లీజ్ డూ యువర్ బెస్ట్. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పొట్టి శ్రీరాములు విగ్రహం కూడా మీకు ఐడియా ఉంది. 58 అడుగులు 58 రోజులు ఆయన చేశారని చెప్పి అమరావతిలో ఆ ల్యాండ్ కాస్ట్ నాకు తెలిసి ఒక 50 కోట్ల పైన ఉంటుంది. అట్లాంటిది అక్కడ 6-7 ఎకరాలు పొట్టి శ్రీరాములు విగ్రహానికి కేటాయించి దానికి అక్కడ ఒక రిక్రియేషన్ సెంటర్ అర్థం చేయాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం కూడా చంద్రబాబు గారు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. సో ఎల్లప్పుడూ ఏదైనా ఉన్నాయండి ఇష్యూస్ ఉన్నా మనకి ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నాయి, అన్నీ కూడా కలిసికట్టుగా వీలైనంత వరకు ఏదైనా చేసేది ఉందండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తున్నా కర్నూలులో వనభోజనం ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్న ఆర్గనైజేషన్స్ ఒక తాటిపైకే రావాలన్నా ఎవరు కూడా సపరేట్ చేయరాదు ఒకటే చోట ఉండాలన్నా మన యూనిటీ చూపించుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ వనభోజనం దాదాపు నాకు తెలిసి 20 ఆర్గనైజేషన్స్ పైన ఉన్నాయి. అవన్నీ కూడా మీరు వనభోజనం నుండి ఇంత వాళ్ళు చేసే అందరూ అప్పుడే మన స్ట్రెంత్ చూపించుకునే దాదాపు 15,000 మంది పైన ఎవ్రీ ఇయర్ అక్కడ హాజరవుతున్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు, అందరూ మాట్లాడుతున్నారు, కల్చరల్ యాక్టివిటీస్, గెట్ టుగెదర్ ఇవన్నీ కూడా జరుగుతున్నారు. సో ఎనీ టైం అట్లాంటి అకేషన్స్ ఒకటే అకేషన్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ ఇయర్లో ఒక అకేషన్ అన్నా వైశాస్ అంతా కలిసినట్టుగా డిస్ట్రిక్ట్లో ఆల్ ఆర్గనైజేషన్స్ కలిపి ఒకటి ఏదైనా ఈవెంట్ చేసుకోండి. మన భోజనం చేస్తారా ఇంకేదైనా చేస్తారా అనేది మైండ్లో పెట్టుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా ఫైనలీ మనం సర్వీస్ చేస్తున్నాం, ఆర్గనైజేషన్స్ నుంచి ఎన్నో చేస్తున్నాం, బట్ అల్టిమేట్ సర్వీస్ ఎప్పుడైనా సాధించగలుగుతాం. బాగా చేయాలంటే రాజకీయంలో పవర్లో ఉంటే ఒక 100 రెట్లు చేయొచ్చు. మామూలుగా మనం ఆర్గనైజేషన్లో ఉండి చేసేదానికి రియల్గా పవర్లో వచ్చి మనం ఆ పవర్లో వచ్చినామంటే మరింతలు ఎక్కువ చేయగలుగుతాం. సో రాజకీయంగా ఎవరైనా ఎదగాలన్నా ఏదైనా ఉన్నా ఎల్లప్పుడూ నేను కానీ సోషల్ వెంకటేశ్వర కానీ ఇంకా ఎవరైనా వైశాఖలో ఉన్న శ్రీరామ్ తాతయ్య గారు కానీ వీళ్ళంతా ఉన్నాం. మేము దేర్ టు సపోర్ట్ ఎవరికైనా ఎక్కడైనా ఉన్నా ఎదగాలనుకున్నా కష్టపడండి అండ్ రీచ్ ద పొలిటికల్ ఫైనల్ వ్యక్తి. అప్పుడే మీకు విలువ, వాల్యూ, రెస్పెక్ట్ అండ్ థింగ్స్ విల్ ప్రాస్పర్ అ లాట్. వాటెవర్ యూ వాంట్ టు డూ మీ ఏరియాలో కానీ ఏమైనా చేయాలనుకుంటున్నారని మనము పవర్లో ఉంటేనే ఎంతో ఎక్కువ సాధించగలుగుతామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి ప్రత్యేకించి ధన్యవాదాలు. జై వాసవి మాత, జై గోమాత. థ్యాంక్ యూ.